ఈ మార్చి నెల జరగబోయే పరీక్షలన్నీ ఇంటర్మీడియట్ 10వ తరగతి యొక్క పరీక్షలు, అలాగనే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. ఏ పరీక్షలు అయితే జరుగుతున్నాయో మరి సిబిఎస్ఈ వాళ్ళకి కూడా ఐసిఎస్ఈ సిలబస్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రతి పరీక్ష గురించి మనం నోటిఫికేషన్ ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్కి యూట్యూబ్ ఛానల్లో ఉన్నవారు, ఫేస్బుక్లో ఉన్నవారు, సన్నిహితులు, తెలిసిన వారు, వాట్సాప్ గ్రూప్స్లోంచి, దేశ విదేశాల నుంచి, అలాగనే అన్ని రాష్ట్రాల నుంచి కూడా మన ఫాలోవర్స్, సంఘాన్ని ప్రేమిస్తున్నవారు, ఆసక్తి ఉన్నవారు ప్రతి ఒక్కరూ ప్రార్థన అవసరాలు పంపించారు. ఆ పేర్లు నేను ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను. సంఘము ఎదుట, దేవుని ఎదుట, ప్రభు సన్నిధిలో ఈ పేర్లు చదవబడుతుండగా, ఈ రాత్రంతయు మనం ఈ ప్రార్థన చేయుచుండగా, ఇదిగో చదవబడిన పేర్లన్నీ ప్రభు సన్నిధిలో వినబడ్డాయి. దేవునికి స్తోత్రం. సో కనుక ఆ పేర్లు బట్టి ప్రభువుకి మనం విజ్ఞాపన చేద్దాం. మరి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. హైదరాబాద్ నుంచి కనపర్తి అనిల్ కుమార్ గారు, అలాగనే స్మితా భాను గారు, వారిద్దరు కుమారుడు రోనీ బిడ్డ మరి ఇంటర్మీడియట్ పరీక్షకు అటెండ్ అవుతున్నారు. రోనీ, అలాగనే విజయ ఇంటర్మీడియట్కి అటెండ్. నేను చదివే పేర్లన్నీ ఇంటర్మీడియట్ లిస్ట్ అండి. తర్వాత 10th లిస్ట్ కూడా నేను చదువుతానండి. జాషువా అనే సహోదరుడు, జాషువాకి చెల్లి విజయ, అలాగనే జాస్మిత, విజయ అనే సిస్టర్ పంపించారు. మోజస్, శాలిని, మాధురి, మరి బూర్జా అనే ప్రాంతం నుంచి పాస్టర్ గారు రవి గారు పంపించారు. అలాగనే కే హనీ, ఆర్ ప్రశాంత్, మరి పాస్టర్ గారు శశిభూషణం గారు మక్కువ ప్రాంతం నుంచి పంపించారు. అమృత, మరి మన ఫాలోవర్ గౌరీ సిస్టర్ గారు పంపించారు. అలాగనే ఆండ్రూ, మరి పాస్టర్ అమ్మ గారి యొక్క అక్కగారి కుమారుడు, బిడ్డ కూడా ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తున్నాడు. ఆండ్రూ బిడ్డ గురించి ప్రార్థన చేయాలి. అలాగనే నిషిత అనే బిడ్డ గురించి పింకు సిస్టర్ గారు పంపించారు, షారా ఫ్లోరెన్స్ గారు. అలాగనే అక్సా అనే సహోదరు గురించి, నిస్సి గురించి మరి ఒక యవనస్తుడు పంపించారు. అలాగనే స్నేహ, ప్రేమ జ్యోతి సిస్టర్ గారు మనల్ని ఫాలో అవుతుంటారు బిహెచ్పివిలో, వారు పంపించారు స్నేహ గురించి. అమిత అండ్ హెలీనా, మరి వారి గురించి మరి మన డాక్టర్ గారు స్మార్టీ గారు, శాలిని గారు పంపించారు. మరి ఎవరంటే లూసీ సిస్టర్ గారి యొక్క కుమార్తె అమిత. అలాగనే ఎస్విఎస్ చరణ్ తేజ్, మరి హైదరాబాద్ నుంచి పద్మా సిస్టర్ గారు, నా స్నేహితురాలు, ఆమె పంపించారు. అలాగనే అఖిల్ విజయ్ కుమార్, వీరిద్దరు పేర్లు ఆమె పంపించారు. అలాగనే కే చిన్ని, వై శృతి, కే సతీష్, కే గోపి, వీళ్ళందరి గురించి హుజూర్ నగర్, తెలంగాణ రాష్ట్రం హుజూర్ నగర్ నుంచి పాస్టర్ గారు సైదులు గారు పంపించారు. అలాగనే ఆయేషా, మరి నా స్నేహితురాలు శ్రీదేవి గారు పంపించారు. ఆయేషా, జువారియా, మొహమ్మదీ, రుక్సార్, ఆలీ, నదీం, రషీద్, వీళ్ళందరి పేర్లు నా స్నేహితురాలు ఒక ఆమె శ్రీదేవి గారు పంపించారు. అలాగనే మరొక పేరు అర్బాజ్ అనే పేరు కూడా పంపించారు శ్రీదేవి గారు. అలాగనే లిఖిత గురించి నా స్నేహితులు సుఖజీవన్ గారు పంపించారు. అలాగనే మరో స్నేహితుడు ప్రదీప్ గారు పంపించారు. తన కుమార్తె తబితా విమల్ బిడ్డ ఇంటర్మీడియట్ అటెండ్ అవుతున్నారు. అలాగనే నా స్నేహితురాలు గౌరీ గారు పంపించారు. తన కుమార్తె అదితి వర్మ, తన గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగనే ఒక డాక్టర్ గారు పంపించారు, మరి విద్యాసాగర్ గారు, డాక్టర్ గారు, చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు అయిన వారి యొక్క మనవరాలు మనవడు జేమ్స్ వినయ్ గురించి ప్రార్థన చేయమని పంపించారు. అలాగనే మరి బిషప్ అమ్మగారు, పెద్దమ్మ గారి యొక్క స్నేహితులు కొంతమంది పేర్లు పంపించారు. ఎస్ అభిషేక్ పాల్, అలాగే ఎస్ దివ్యేష్, అలాగే జ్యోతి ప్రవళిక, అలాగనే ఒక తల్లిగారు దుర్గాంబ
తల్లిగారు వారి యొక్క మనవరాల గురించి ప్రార్థన చేయమన్నారు. మరి అలాగనే సూజన్ మరి ఏపీఎస్ పబ్లిక్ స్కూల్లో ఆ తల్లి ఆయాగా పనిచేస్తున్నారు, వారి కుమార్తె. అలాగనే ఇంకో పాస్టర్ గారు మనోరమ థియేటర్ దగ్గర పాస్టర్ గారు ఒక ఆయన పాస్టర్ ప్రభుదాస్ గారు వారి కుమార్తె జాయ్సీ గురించి ప్రార్థన చేయమని పంపించారు. అలాగనే ఇక్కడే శివాజీపాలెంలో మరి భాస్కర్ బాబు గారు ఇంటి ఎదురుగుండా ఉంటారు, హారిక సిస్టరు, వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు. లాస్యశ్రీ అండ్ వర్ధన్ వాళ్ళిద్దరూ. అలాగనే విజయవాడ నుంచి మరొక సహోదరి తల్లిగారు విజయ గారు మరి బిషప్ గారు రెఫరెన్స్ ద్వారా వచ్చారు. కృపారావు. అలాగనే మనకు ఫాలోవర్గా ఒక ఆయన మనకి సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్ళు రాహుల్ ఒబేద్ అనే వ్యక్తి పంపించారు ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్. అలాగనే మరి మన విశాఖపట్నంలో మనము హోల్సేల్ షాపు ఒకటి ఉంది, అనిత జైన్ గారు సిస్టర్ గారు, వాళ్ళ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అమృత్ ఆకాష్ జైన్. అలాగనే మరి పెద్దమ్మ గారి యొక్క రెఫరెన్స్ నిఖిత అనే బిడ్డ గురించి, మ్యాగీ గారి యొక్క మనవరాలు. అలాగనే ఆర్డీఓ ఆఫీసులో మరి ఒక ఆయన పెద్ద ఆయన ఎంప్లాయ్ గారు సురేష్ బాబు గారు ఇంజెటి, వారి యొక్క బిడ్డ గురించి అడిగారు. స్వీట్ ట్విన్ సనత్ అనే బిడ్డ గురించి, తను కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు. అలాగనే మరి రోహిత్, ఒక తల్లిగారు వరా గారని తల్లిగారి యొక్క కుమారుడు రోహిత్, గ్రాండ్ సన్ మనవడండి రోహిత్ మనవడు. అలాగనే లైకీ అనే పేర్లు, మొత్తం ఇన్ని పేర్లు. ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్ పరీక్షలకు లిస్ట్ కింద వచ్చాయి. అలాగనే ఎంబీబీఎస్, చైనాలో ఎంబీబీఎస్ చేస్తున్నారు డాక్టర్ లూదియా గారు. మరి ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. మరి ఎఫ్ఎంజీ అనే ఒక ప్రత్యేకమైన స్పెషలైజేషన్ పరీక్ష ఉంటుంది, ఆ ఎఫ్ఎంజీ పరీక్షకు అటెండ్ అవుతున్నారు. మరి డాక్టర్ లూదియా గారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రేయర్ రిక్వెస్ట్ పంపించింది రాజేష్ రెడ్డి గారు, వారు మన ఫాలోవర్. అలాగనే మరొక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, మరి ప్రేమ్ అండ్ సుకుమార్ లిస్ట్ రాశాను. మరి విదేశాల్లో చదువుతున్న సుకుమార్, తన యొక్క మాస్టర్స్ సుధారాణి గారు, అనిల్ గారి యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు సుకుమార్. అలాగనే ప్రేమ్ గేట్ పరీక్ష రాశాడు. అలాగనే ఫ్యూచర్ మంచి సెటిల్మెంట్లో పాస్ అవ్వాలని వారి ఇరువురు గురించి, సుకుమార్ గురించి, ప్రేమ్ గురించి మనం ప్రార్థన చేయాలి. ఇక 10వ తరగతి పేర్లు కూడా నేను జాగ్రత్తగా చదువుతాను, వినండి. మరి బూర్జా అనే ఊరి నుంచి పాస్టర్ రవి గారు పంపించారు, షాలేం రాజ్. అలాగనే మన ఫాలోవర్ జోష్నా గారు, వారు పంపించారు సుశాంతి. అలాగనే మరి మా ఇంటి పైన టాప్ ఫ్లోర్లో ఉన్న ఓనర్ గారు, వారి భార్య శిరీష సిస్టర్ గారు పంపించారు చిన్మయ్ చంద్రశేఖర్, ప్రేయర్ రిక్వెస్ట్ 10th రాస్తున్నారు. అలాగనే స్వాతి సిస్టర్ గారు, స్వాతి టీచర్ గారు పంపించారు ఈ వర్షిత్ వర్ధన్. అలాగనే పింకు పంపించారు, షారా ఫ్లోరెన్స్, ఏనోష్. అలాగనే డి శైలేష్ హుజూర్ నగర్ నుంచి మరొక పాస్టమ్ గారు ప్రిస్కిల్లా గారు అని ఒక ఆవిడ పంపించారండి, ఒక చాలా ఎక్కువ పేర్లు పంపించారు ఆవిడ. డి శైలేష్, కె సోలమోన్, సునీత, లక్ష్మి, శ్రీలత, మౌనిక, బబ్లు, సుహాసిని, ప్రతిభ, శారద, మెర్సీ, బాబురావు, లలిత, అరవింద్, సురేష్. ఈ పేర్లు ప్రిస్కిల్లా గారు హుజూర్ నగర్ నుంచి పంపించారు. అలాగనే మరి మా మేనమామ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, కనపర్తి చంద్రన్ గారు, వారు 2 పేర్లు పంపించారు, నిహారిక అండ్ బుజ్జి. అలాగనే మా బంధువులు మరి బ్యాంక్ మేనేజర్ గారు స్వీటీ గారు, సౌజన్య గారు పంపించారు. ఎవరంటే మాకు బాబాయ్ అవుతారు ఒక ఆయన పేరు సురేష్ గారు. సురేష్ గారి యొక్క కుమార్తె ప్రిన్సీ బిడ్డ కూడా 10వ తరగతి రాస్తున్నారు. అలాగనే నా స్నేహితులు, నా క్లాస్మేట్ రేఖ గారు పంపించారు జయశ్రీ సాయి అని ఒక బిడ్డ గురించి. అలాగనే సుహాని గురించి, వీరిద్దరూ 10th అటెండ్ అవుతున్నారు. అలాగనే ఇక్కడ మన శివాజీపాలెంలో టీచర్ గారు
ఎస్ఎస్టి స్కూల్ ఉంది కదా, మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఎస్ఎస్టి స్కూల్కి వెళ్తాం, మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఆ స్కూల్ టీచర్ గారు మరి 10వ తరగతి అటెండ్ అవుతున్న 14 మంది విద్యార్థులు, 14 మంది వాళ్ళ గురించి, ఆ 14 మంది 10వ తరగతి రాస్తున్న ఎస్ఎస్టి స్కూల్ స్టూడెంట్స్ అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. పేర్లు లేకపోయినా 14 మంది ఎస్ఎస్సి స్కూల్లో ఉన్నారు. అలాగనే అక్కడే ఆక్స్ఫర్డ్ అనే స్కూల్ ఉంది. ఆక్స్ఫర్డ్ స్కూల్లో 36 మంది ఉన్నారు. సో ఈ 14, 36 మంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంతమంది గురించి మనకు ప్రేయర్ రిక్వెస్ట్ ఆవిడ కోరుకున్నారు. ఆమె ప్రత్యేకంగా మెసేజ్ పెట్టారు. సో ప్రార్థన చేయాలి. తర్వాత మరి బల్జిపేట అనే ప్రాంతం నుంచి శాంతి అనే సహోదరి బిడ్డ లక్ష్మమ్మ కూతురు, వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ శిరీష, ప్రేమ, ప్రియ, వీరి గురించి ప్రార్థన చేయమని. అలాగనే ప్రమీల, వీరందరూ, ప్రమీల అనే బిడ్డ వెటనరీ మరి మెడిసిన్ చదువుతున్నట్టున్నారు, వారి గురించి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు. తర్వాత హుజూర్ నగర్ నుంచి సైదులు గారు పాస్టర్ గారు, డి నవీన్, బి మానస, జి నందిని, అలాగనే జి అఖిల్, వీరి గురించి ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు. అలాగనే నా స్నేహితురాలు ఇందాక చదివాం కదా శ్రీదేవి గారు, వారు 10th క్లాస్ విద్యార్థుల పేర్లు కూడా చెప్పారు. నిఖిలేష్, భవానీ, ఫ్రూటీ, కామేష్, సినాలి, నీతి, జశ్వంత్, ఈ పేర్లు ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు. అలాగనే నా స్నేహితులు బ్రదర్ ప్రదీప్ గారు, నా బాల్య స్నేహితుడు, తన కుమారుడు తానోష్ కుమార్ పాల్, తను కూడా మరి సిబిఎస్సి ఐసిఎస్సి అనుకుంటా సిబిఎస్సి బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నాడు, తన గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగనే మరి తుని ప్రాంతం నుంచి పాయకరావుపేట పాస్టర్ గారు ప్రేమ్ ఝాన్సీ గారు, నా స్నేహితులు, వారు ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారండి. కే సువర్ణ 10వ తరగతి రాస్తున్నారు. అలాగనే మరొక ప్రేయర్ రిక్వెస్ట్ మన ఫాలోవరే అమూల్య, సోషల్ మీడియాలో చూసి మనం ఫాలో అవుతున్న అమూల్య గారు పంపించారు. రూప అనే బిడ్డ గురించి ప్రార్థన చేయాలి. తర్వాత మరి బిషప్ అమ్మగారి రెఫరెన్స్ ద్వారా 2 పేర్లు, శ్రీనిధి, సహానా. అలాగనే మరి మన ఫేస్బుక్లో మనల్ని చూసి ఫేస్బుక్ పోస్ట్ ద్వారా కొంతమంది పంపించారు. తన్షి గ్రేస్, అలాగనే బిషప్ అమ్మగారి ద్వారా వాక్య, రాజు యొక్క కుమార్తె వాక్య. అలాగనే ఫేస్బుక్ ద్వారా మరొక రిక్వెస్ట్ కరుణ దివ్య గారు పంపించారు, దివ్య వాణి, అలాగనే కరుణ కుమార్. ఈ పేర్లన్నీ 10వ తరగతి పరీక్షకు అటెండ్ అవుతున్నారు. అలాగనే మరొక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, చరణ్ తేజ అండ్ లక్ష్మి గీతాంజలి, వారి యొక్క గర్భఫలము గురించి సర్వస్వత్వ అమ్మగారని ఒక తల్లిగారు పంపించారు. మనం అందరూ ప్రార్థన చేద్దాం. మరి చదవబడిన పేర్లన్నీ దేవుని యొక్క వినికిడిలో దీవించబడునుగాక. ప్రభు సన్నిధిలో చదవబడిన ఈ యొక్క ప్రార్థన అవసరతల పేర్లన్నీ పంపించిన వారందరూ కూడా దీవించబడుదురుగాక. ఎందుకంటే చాలామంది వారి సొంత పిల్లలనే కాదు, వారి తెలిసిన వాళ్ళని లేకపోతే బంధువులని చాలామంది ఆసక్తితో పరుల గురించి ఆలోచించి ఇంతమంది మనకు రెస్పాండ్ అయ్యారు. సో పంపించిన వారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి పరీక్షలో దేవుడు వారికి జ్ఞానమిచ్చి వివేచనిచ్చి ప్రతి ఒక్కరిని వారి కష్టఫలము తగినట్లుగా పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపునుగాక. ఎంతమంది అయితే పరీక్ష రాస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా సమయస్ఫూర్తి కలిగి వారు చదివినదంతా వారు రాయడానికి దేవుడు వారికి జ్ఞానం అనుగ్రహించునుగాక. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. తర్వాత ఈ యొక్క ప్రార్థన అవసరాలన్నీ పేరు పేరున ఎత్తుపట్టుకొని ఉదయకాలం వరకు రాత్రంతయు మనం వీరి గురించి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం అందరూ. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలనైనా. ఈ ప్రేయర్ రిక్వెస్ట్లు ఎంతమంది అయితే పంపించారో, పంపించలేని వారు కూడా చాలామంది ఉన్నారు. పోస్టులు చూశారు అయ్యా, మనసులో ఆశ కడిగి కోరుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఎంతమంది అయితే పరీక్షలకు అటెండ్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని నాయన ప్రభా మీ పాదాలకి అయ్యా అప్పగించుకుంటున్నాం. ఇదిగో మీ సన్నిధిలో వారు మీరు కనుదృష్టిలో వారికి మీ జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రజెంట్ చేసే జ్ఞానం వారికి అనుగ్రహించండి.
చదివినదంతా సమయస్ఫూర్తితో అయ్యా నేను ప్రభా పేపర్లో ప్రజెంట్ చేయగలిగే జ్ఞాపక శక్తి వారికి దయచేయండి తండ్రి, జ్ఞానము దయచేయండి. ఎంతమంది అయితే విద్యార్థులు అయ్యా అటెండ్ అవుతున్నారు, వారి కష్టం మీరు చూడండి తండ్రి. వారి తల్లిదండ్రులు అయ్యా కష్టపడి నాయన ప్రభా ఎంతో అప్పులు చేసి అయ్యా కూలినాలి చేసి నాయన ప్రభా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అయ్యా ఎన్నో ఆశలు పెట్టుకొని బిడ్డల మీద నాయన ప్రభా ఈ పరీక్షలకి సిద్ధమవుతుండగా అయ్యా వారి వారి ఆశలన్నీ నాయన ప్రభా తగిన ప్రతిఫలము దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి కష్టపడే బాధ్యత దయచేయండి తండ్రి. మరి ఆశ కలిగి నాయన ప్రభా మిమ్మల్ని అడిగి పొందుకునే మనసు దయచేయండి తండ్రి. ఇగో అడిగారు, చాలామంది అడిగారు తండ్రి. ఇంకా ఎవరైనా అసమర్థతతో ఉంటే నాయన ప్రభా అశ్రద్ధగా ఉంటే దయించి నాయన ప్రభా వారిని క్షమించి కనికరించండి. ప్రతి ఒక్కరికి మార్గం తెరవమని, బుద్ధి కలిగించమని, విజయం దయచేయమని, ప్రతి ఒక్కరు మంచి మార్కులతో పాస్ అయ్యి అయ్యా మంచి సొసైటీ తయారవ్వాలి తండ్రి, విద్యావంతులు తయారవ్వాలయ్యా, మెరుగైన సమాజం తయారవ్వాలయ్యా. అటు రీతిగా ప్రతి ఒక్కరిని నేను ప్రభా నెక్స్ట్ తరాన్ని తయారు చేయడానికి కృప కలిగించమని ప్రార్థిస్తూ పరీక్షలు రాస్తుండగా ప్రయాణాల్లో వెళ్తుండేవారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మది దయచేయండి. ఎక్కడ ఎవరు ప్యానిక్ అవ్వకుండా అయ్యా అందరికీ సమాధానము అయ్యా ఆరోగ్యం దయచేయమని. ఎక్కడ బలహీనలు కాకూడదు తండ్రి, పరీక్షల వల్ల ఒత్తిడి రాకూడదు తండ్రి, వారి మానసికంగా స్ట్రెస్ ఎక్కడ పడకూడదు నాయన ప్రభా. అటు రీతిగా అందరికీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా మరి ప్రతి చోట ఇన్విజిలేటర్స్ అలాగే టీచర్స్ అయ్యా ఏర్పాటు చేస్తున్న స్కూల్స్ యాజమాన్యము అయ్యా ప్రతి ఒక్కరి కార్యవర్గము సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను అయ్యా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇదిగో భవిష్యత్తు తరము నాయన ప్రభా నీతి కలిగి, మంచి ప్రవర్తన కలిగి, డిసిప్లిన్స్ కలిగి నాయన ప్రభా విద్యావంతులై అయ్యా మెరుగైన సొసైటీని తయారు చేయడానికి నాయన ప్రభా అయ్యా మా సమాజాన్ని దీవించండి, ఆశీర్వదించమని, జ్ఞానముతో నింపమని, అన్నిటికన్నా మించి మీకు విధేయత కలిగి ఉండే మనసు దయచేయండి తండ్రి. ఈ లోకంలో ఎంత జ్ఞానం సంపాదించినా మిమ్మల్ని అయ్యా వదులుకోకూడదు తండ్రి. మీ మీద విధేయత కలిగి ఉండాలి, మీకు కృతజ్ఞత కలిగి ఉండాలి. అట్టి మనసు మా బిడ్డలకు, మా తరానికి దయచేయమని, తల్లిదండ్రులకు కూడా అట్టి కృతజ్ఞత దయచేయమని. ఎంతమంది అయితే ప్రార్థన వసతులు పంపించారో పంపించిన వారందరూ హృదయాన్ని దీవించండి అయ్యా. వారి వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని. ఇదిగో సంఘం అంతా ఏకీభించి మండుచున్న పద క్రీస్తు సహవాసం విశాఖపట్నం ఉన్న ఈ సహవాసం ద్వారా ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నామో అన్ని ప్రార్థనలు మీరు సఫలం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఒక్కరికే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసములో ఇదిగో చదవబడిన ప్రతి పేరులో ఉన్న ప్రతి ఒక్కరూ రాస్తున్న ప్రతి ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా దేవుని కృప ద్వారా దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆల్ ద బెస్ట్. ఈ యొక్క పరీక్షలు రాయిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. ప్రభువులో మీకు విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.